తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. ఆ విశ్వరూపమునందొక మూల ఈ సమస్త జగత్తు తన సంపూర్ణమగు వ్యాపకత్వముతో మహాసాగరమునందలి చిన్న చిన్న నీటి బుడగల వలె, లేదా ఆకాశమునందలి వివిధ మేఘముల వలె, లేదా భూమిపై గల చీమల పుట్టల వలె, లేదా మేరు పర్వతము పైన పెక్కు పరమాణువులున్నట్టులా పడియున్నది. ఈ విధముగా గల ఈ జగత్తునంతను దేవదేవుని శరీరమునందు ఆ సమయమున అర్జునుడు చూచుచుండెను. తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అర్జునుని మనస్సునందు ఇంతవరకు గల ఈ జగత్తు వేరు నేను వేరు అనడి భేదభావము ఇప్పుడు పూర్తిగా నశించెను. అతని అంతఃకరణము పూర్తిగా ద్రవించిపోయెను. అతనిలో ఆనందము సంచరించెను. బాహ్య శరీర అవయవములందలి బలము తాత్కాలికముగా పూర్తిగా నశించెను. మరియు నఖశిఖ పర్యంతము గల శరీరమందంతటను రోమాంచమయ్యెను. వర్షము కురిసిన పిదప పర్వత భాగములన్నీయు కోమల తృణాంకురములతో ఆచ్ఛాదితమునర్పబడు రీతిని అర్జునుని శరీరమందంతటను రోమాంచమనడి అంకురములు మొలకరించెను. చంద్రకిరణ స్పర్శమున చంద్రకాంతమణి ద్రవించు రీతిని అతని శరీరము చెమట బిందువులతో నిండిపోయెను. కోమల కోశమున బంధింపబడిన భ్రమరము అటూ ఇటూ ఊగినప్పుడు కమల కళిక కూడా, అనగా తామర మొగ్గ కూడా నీటిపై ఊగు రీతిని అంతఃకరణమున సుఖతరంగములు లేచుటచే బయటకు అతని శరీరము కూడా గజగజ వణకసాగెను. కర్పూర కదళీదళములు విచ్చినప్పుడు అందు అణిగియున్న కర్పూర కణములు క్రింద రాలనారంభించు రీతిని అర్జునుని కనుల నుండి బొటబొట కన్నీటి బిందువులు పడసాగెను. చంద్రోదయము కాగానే నిండియున్న సముద్రము మరి ఇంకనూ నిండిపోవు రీతిని అర్జునుడు కూడా ఆనంద తరంగములచే మరి ఇంకనూ నిండిపోయెను. ఈ విధమున 8 విధములకు సాత్విక భావములు తమలో తాము పోటీపడుచు అర్జునుని అంగములందు నిండియున్నవా అనునటుల అతని జీవమునకు బ్రహ్మానంద సామ్రాజ్యము ప్రాప్తించెను. కానీ ఈ విధముకు ఆత్మానందము లభించిన పిమ్మట కూడా అతని దృష్టిలో దేవుడు భక్తుడు అనడి ద్వైత భావము నిలచియే ఉండెను. ఇందుచే అర్జునుడొక్క దీర్ఘ నిశ్వాసమును విడిచి ఇటూ నటూ చూచెను. మరియు శ్రీకృష్ణుడు కూర్చుని వైపు ఉన్న ఆ ప్రభువునకు అతడు నమస్కరించి చేతులు జోడించి ఈ రీతిని చెప్ప మొదలెడెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ వరగాంశ్చ దివ్యాన్. అర్జునుడు ఇటుల చెప్పెను, ఓ ప్రభో, మీకు నేను జయజయులు చెప్పుచున్నాను. మీరు నిజముగానే నా పైన విలక్షణమగు అనుగ్రహమును చూపితిరి. ఆ కృప వలననే నేడు నా వంటి ఒక సామాన్యునకు కూడా మీ విశ్వరూపమును చూచు సౌభాగ్యము కలిగినది. కానీ మహారాజా, మీరు చాలా మంచి పని చేసితిరి. దీని వలన నాకు కూడా చాలా సంతోషము కలిగినది. నేడు ఈ సృష్టికంతకు మీరే ఆధారమని నాకు ప్రత్యక్షముగా కనిపించినది. ఓ దేవా, మందర పర్వతము పైన ప్రతి ప్రదేశమునను వనచర జంతు సమూహములు ఏకత్రితమై ఉండు రీతిని అనేకములగు చతుర్దశ భువన సమూహములు మీ శరీరంపై వ్రేలాడుచూ కనిపించుచున్నవి. ఆకాశమున నక్షత్ర సమూహములుండు రీతిని లేదా విశాలమగు వృక్షముపై
పెక్కు పక్షిగూళ్ళు వ్రేలాడు రీతిని ఓ నారాయణ మీ విశ్వమయ శరీరమున స్వర్గము మరియు అందలి దేవగణము నాకు కనిపించుచున్నవి. ఓ ప్రభో, ఈ శరీరమున అనేక మహాభూత పంచకములు మరియు భూత సృష్టి ఎందలి ప్రతి ఒక్క భూత సముదాయము నాకు కనిపించుచున్నవి. ఓ మహారాజా, మీ శరీరమునందంతటను సత్యలోకమున్నది. అట్టి స్థితిలో అందు బ్రహ్మదేవుడు కనిపించలేదనటకు అవకాశమెక్కడ? మరి ఒక వైపు చూడగా కైలాసము కనిపించుచున్నది. ఓ దేవా, మీ శరీరమందొక చిన్న కోణమునందు గౌరీ సహితముగా శంకరుడు కూడా ఉన్నాడు. ఇంతేకాదు ఓ నారాయణ, మీరు కూడా ఈ విశ్వరూపమున కనిపించుచున్నారు. ఇందు కశ్యపుడు మొదలగాగల సమస్త ఋషికులము మరియు నాగ సముదాయ సహితముగా పాతాళము కూడా కనిపించుచున్నది. సంక్షేపముగా చెప్పవలెనన ఓ త్రిభువననాథ, మీ రూపమందలి ప్రతి అవయవ భాగమునందును 14 భువన చిత్రములు చిత్రింపబడి కనిపించుచున్నవి. ఈ భువనములందు ప్రతి లోకము కూడా చిత్రింపబడి కనిపించుచున్నది. ఈ విధముగా మీ అగాధ మహత్యపు అలౌకికత్వము నేడు నాకు కనిపించుచున్నది.